ప్రభునామమున మీ అందరికి వందనాలు. ఏదనము దేవుని యొక్క వాక్యం వాగ్దానం. మనము మేలు చేటి యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతము. గలతి 6:9. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాగ్దానము మనము అలయకుండా ఉండాలని తగిన కాలం ముందు పంట కోస్తామని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపడం, తర్వాత దేవునితో మన సమయాన్ని గడిపినప్పుడు సాతాన్ని ఓడించగలుగుతాం. మనము ఒకవేళ దేవునితో సమయాన్ని గడపనప్పుడు సాతాన్ని ఓడించలేం. మనం ఎప్పుడు దేవుని బిడ్డలారా నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎప్పుడైతే మనము నెగిటివ్గా ఆలోచిస్తామో, వాక్య విషయాల్లో నమ్మకమైన వాడు మరి అన్నిటికీ విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. మనం తగిన సమయంలో పంట కోస్తాం, అయితే అది ఎంత సమయం అనేది మనం జ్ఞాపకం చేసి మన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సవాళ్ళల్లో మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని తగిన సమయంలో బలపరుస్తాడు. దేవుని సన్నిధిలో ఆయన వైపు మనలను మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనం ఎగతాళి చేయవచ్చు. ఆయా సమయాల్లో మనకున్న పరిస్థితులు బట్టి మనం దీవించబడలేదని, లేకపోతే మనం బలపరచబడలేదని అనేక మంది మనల్ని ఏదో ఒకటి అంటూ ఉండవచ్చు. అయినను మనం దేవుని వాక్యం వైపు చూసినప్పుడు మనం మేలు చేసాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చాం, దేవుని ఉద్దేశాన్ని ప్రకారం ఆజ్ఞానుసారంగా ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో మనం చేసిన మేలును బట్టి విసుక్కోకుండా మేలు చేశాం కాబట్టి తగినటువంటి సమయంలో ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేలు చేద్దాం. ఈ లోకంలో అలసిపోవద్దు. దేవుడు ఒక దినాన్న మనం చక్కని పంట కోసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఉనికిలో ఫలించి ఆశీర్వదించింది అన్నాడు. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. ఆయన మమ్మల్ని రాత్రంతా కూడా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము ప్రభు మేడల మీరు చూపించినటువంటి ఉన్నతమైన విషయాలను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తుంది. దేవా, నీవు మేడల మా ప్రజలలో చూపించిన ప్రేమ ప్రయాసాన్ని బట్టి ప్రభా మీకు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము మిమ్మల్ని మర్చిపోలేం తండ్రి. దేవా, మీ హస్తాల చేత మమ్మల్ని పైకి లేవనెత్తము. ప్రభా, దయచేసి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించము. దేవా, మా పనులకు తగిన ప్రతిఫలం దయచేయండి. ప్రభా, మేము తగిన ప్రతిఫలాన్ని మీరు ఇస్తారని మేము నమ్ముతున్నాం. ప్రభా, మేము మీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాం. దేవా, మా బలహీనమైన మా చేతులను బలపరచుము. మా ఎదుట నీవు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు మీరు కృపను అనుగ్రహించండి. దేవా, మా కుటుంబాలు మరియు మా యొక్క బిడ్డలను ప్రభా నాయన మీ ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము మా జీవితాల్లో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు మేము వర్ధిల్లినట్టు చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రతి పనిలో సమృద్ధిని దయచేయండి. ఇదనపు మా అవసరత, మా పని పాటలు, నేను మేము వెళుతున్న ప్రతి కార్యక్రమాలు ప్రభా నాయన దేవుని పరిచర్యలో అనేకమైన కార్యక్రమాల్లో, వివాహ దినాల్లో, పుట్టినరోజుల్లో కూడా ఈ సన్నిధి కాపుదల నుంచి దాన్ని దీవంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.